మేడిపల్లి హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సవతి తల్లి లలిత, ఆమె మరిది రవి, అతని స్నేహితుడు వీరన్నను హంతకులుగా తేర్చారు. మహేశ్వరి తండ్రి పీనానాయక్ ఫిర్యాదు మేరకు నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. దీంతో తామే నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారు. 4 నెలల క్రితం మహేశ్వర్ని హత్య చేసిన నిందితులు శాలిగౌరారంలో గల వంగవర్తి వాగులో మృతదేహాన్ని పడేశారు. అయితే మృతదేహం బయటపడడంతో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో అంత్యక్రియల కోసం జనగామలోని ధర్మపురానికి మహేశ్వరి మృతదేహాన్ని తీసుకువెళ్లారు ఆమె తండ్రి. మేడిపల్లి హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఆస్తి కోసం సవతి తల్లి కూతుర్ని చంపిన ఘటన దారుణ ఘటన. ఇది కూడా దాదాపు 4 నెలల తర్వాత వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఇంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంప్లాయీగా పనిచేస్తున్న పీనానాయక్ కుటుంబం నివాసం ఉంటుంది. అతని మొదటి భార్యతోటి విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత అతను 2009లో మరొక యువతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటికే అతనికి పాప కూడా ఉండడం జరిగింది. మొదటి భార్యతోటి 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు ఆమె మొదటి భార్య కొడుకుని తీసుకుని వెళ్ళగా కూతుర్ని మాత్రం ఇతను పీనానాయక్ పెంచుతూ వస్తున్నాడు. డిసెంబర్ 7 నాడు ఈ అమ్మాయి మహేశ్వరి కనిపించకుండా పోయింది. ఇంట్లోనే తన సెల్ ఫోన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ కనిపించలేదు. కానీ రెండో భార్య ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉందో ఆమె మాత్రం పీనానాయక్ను నమ్మిస్తూ రావడం జరిగింది. ఎవరితోటో వెళ్ళిపోయింది అంటూ కూడా ఆమె నమ్మిస్తూ రావడం జరిగింది. లలిత ఆమె పేరు. ఆమె అతన్ని నమ్మించి దాదాపు ఈ నెల 2వ తేదీ వరకు కూడా అతను ఆమె మాటలు నమ్ముతూ ఉండడం జరిగింది. కానీ ఆమె అనుమానం రావడం జరిగింది. పీనానాయక్కి తన కూతురు అలా చెప్పకుండా వెళ్ళిపోదు అని కూడా అతను ఊహించడం జరిగింది. వెంటనే అతను వెళ్ళి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేడిపల్లి పోలీసులు తర్వాత దర్యాప్తు ప్రారంభించి తనదైన శైలిలో విచారించడంతో అప్పుడు లలిత ఈ మొత్తం వ్యవహారాన్ని చెప్పడం జరిగింది. ఆమె తన మరిది రవితో కలిసి అతని ఫ్రెండ్ వీరన్న వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. డిసెంబర్ 7వ తేదీ నాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత మహేశ్వరిని గొంతు నులిమి చంపారు. అది కూడా చున్నీతోటి గొంతు నులిమి చంపి ఆ తర్వాత గోనె సంచిలో ఆమె డెడ్ బాడీని వేసి తన కారులో రవి వీరన్న ఇద్దరు కలిసి కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. శాలిగౌరారం వంగవర్తి అనే ఒక బాగులో ఆ డెడ్ బాడీని పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత తాజాగా నిన్న ఈ డెడ్ బాడీకి సంబంధించిన సమాచారం పోలీసులకు రావడం జరిగింది. వాగులోంచి డెడ్ బాడీ బయటపడింది అని చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి ఆరా తీయగా అది మహేశ్వరి డెడ్ బాడీ కూడా గుర్తించడం జరిగింది. ఆమె ఒంటిపైన ఉన్న వస్తువులు అలాగే ఆమె డ్రెస్ ఆధారంగా ఆమె తండ్రి గుర్తించడం జరిగింది. వెంటనే రీపోస్ట్మార్టం చేసి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో పీనానాయక్ సంబంధించిన రెండో భార్య లలిత, ఆమెకు సహకరించిన ఇద్దరు వీరన్న, రవి వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఆస్తి కోసమే అత్యంత దారుణంగా హత్య చేసినట్లు కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. పీనానాయక్ దాదాపు 4 నెలలుగా కూతురు కోసం ఎదురు చూశాడు. కానీ చివరికి శవమై తేలిన ఘటన ఇది మేడిపల్లి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే అతన్ని అంత్యక్రియల కోసం తమ ఊరికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం పీనానాయక్ సంబంధించిన కుటుంబ సభ్యులు అతని రెండో భార్యతో పాటు మిగతా ఇద్దరు మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. కేవలం ఆస్తి కోసమే చంపారా లేక ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభాకర్తో రాధాకృష్ణ, హైదరాబాద్.